ఈ ఫ్రూట్స్ లో ఉండే విటమిన్స్ మినరల్స్ తెలిస్తే ఈ ఫ్రూట్ ని ఎక్కడ చూసినా అసలు వదిలిపెట్టరు. విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, ఈ అండ్ కే, ఈ విధంగా దీంట్లో మల్టిపుల్ విటమిన్స్ అనేకం ఉన్నాయి. ఈ ఫ్రూట్ లో జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం, కాల్షియం, పొటాషియం వంటి ఎన్నో మినరల్స్ కూడా ఉన్నవి. ఇంత చిన్న ఫ్రూట్ లో ఎన్ని విటమిన్స్, ఎన్ని మినరల్స్ మనం బహుశా దేంట్లో చూసే ఉండము. ఫ్రూట్స్ మా ఫ్యాషన్ ఫ్రూట్స్ సరే తీసుకో, అయితే తీసుకొని తిను. ఆల్రెడీ వాసన రాలిపోయింది పైన తొక్కు. తిన్నవా షాబీన్? ఏది ఇటు చూపి. తిన్నావు, వెరీ గుడ్. బహుశా ఆరోగ్యానికి ఇదే జీవామృతమేమో. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే తయారు చేసేసాము. చూద్దాం దీని టేస్ట్ ఎలాగుందో. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు అనేవి మనం వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మినీ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చేద్దాము. అసలు మీకు ఎంతమంది తెలుసు మినీ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది? కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. రండి చూద్దాం. ఇదే మినీ ఫ్యాషన్ ఫ్రూట్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ద్వారా మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఫస్ట్ టైం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ మొక్కని చెట్ల మీద పాకే మొక్కగా చూస్తూ ఉంటాము. ఫ్యాషన్ ఫ్రూట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నవే ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ వల్ల కూడా అన్నే ఉపయోగాలు ఉన్నాయి. ఏమాత్రం ఇది తీసిపోదు. ఆ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు అయితే ఈ విధంగా తీగ మాదిరిగా అల్లుకుంటూ ఉంటుంది. మినీ ఫ్యాషన్ ఫ్రూట్స్ చూడడానికి చాలా సౌందర్యవంతంగా ఉంటాయి. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్స్ మనం ఫస్ట్ లో చూడడానికి అయితే ఉంటాయి, కానీ తర్వాత కొన్ని రోజులకి మొక్కల మీద అవి కనిపించవు. ఎందుకంటే ప్రతి కాయని పిచ్చుకలు లేదా ఉడతలు ఏవి కట్ట తినేస్తూ ఉంటాయి. ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రతిదీ పక్షులు, ఉడతలు తింటావి, కానీ మనుషులు మాత్రం తినం. అదే మన యొక్క ప్రత్యేకత. ఈ వీడియోలో మనం మినీ ఫ్యాషన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు, వాటిలలో ఉండే విటమిన్స్, మినరల్స్ పూర్తిగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వన్ స్మాల్ రిక్వెస్ట్, కుదిరితే కామెంట్, నచ్చితే ఒక లైక్, వీలుంటే షేర్ చేయండి. మినీ ఫ్యాషన్ ఫ్రూట్ రుచికి పుల్లగా ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఉపయోగం మీకు తెలుసు కదా, ఇది వ్యాధి నిరోధక శక్తిగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్లో ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నాడి మీద పనిచేసి ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగం. దీనిలో ప్రత్యేకంగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది వచ్చేసి మన కంటికి మరియు చర్మానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్లో బీటా కెరోటిన్ మరియు యాంథోసైనిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రకమైన ఫ్రెండ్, ఇది ఎలా తినాలి అనుకుంటున్నారా? తాజాగా తినొచ్చు. పండును కోసుకొని దాని లోపల గుజ్జును తినేసి గింజలను స్పూన్తో తీసేయచ్చు. లేదంటే గింజల్ని ప్రత్యేకంగా తినాలి, దాంట్లోనే మనకి మిగిలిన మినరల్స్ కూడా ఉండేది. రుచికైతే పుల్లగా మరియు తీయగా ఉంటాయి. మినీ ఫ్యాషన్ ఫ్రూట్లో విటమిన్ ఏ మరియు సితో పాటు బి కాంప్లెక్స్లో ఉండే అన్ని విటమిన్స్ దీంట్లో ఉన్నవి. విటమిన్ బి2 రైబోఫ్లోవిన్ శరీరంలో శక్తి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి3 నియాసిన్ దీంట్లో ఉంటుంది. ఇది జీర్ణక్రియ మరియు నాడీ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మ ఆరోగ్యానికి కూడా ప్రత్యేకంగా విటమిన్ బి3 అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా విటమిన్ బి6 పైరిడాక్సిన్ కూడా దీంట్లో ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి, నాడీ వ్యవస్థకి ఉపయోగపడుతుంది. దీంట్లో పోలైట్స్ కణాల పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది వచ్చేసి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు చాలా అంటే చాలా మంచిది. ఇందులో వచ్చేసి మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకి, నాడీ వ్యవస్థకి శక్తివంతంగా ఉపయోగపడుతుంది. పొటాషియం రక్తంలో రక్తపోటు రాకుండా గుండె పని చేయడానికి
ఈ పొటాషియం అనేది ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో మరియు కండరాల పనితీరుకు సహాయపడుతుంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ ను రవాణా చేయడానికి అవసరపడుతుంది. దీనిలో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది ఎముకలు మరియు దంతాల నిర్మాణానికి, శక్తి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. కాల్షియం ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి, నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే జింక్ రోగ నిరోధక శక్తికి మరియు కణాల పెరుగుదలకు, గాయాలను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, యాంథోసైనిన్స్ మరియు పికిటానల్ వంటి రకరకాల యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటున్నాయి. కాబట్టి ఇవి ఫ్రీ రాడికల్ నుండి కణాలను రక్షించి దీర్ఘకాలిక వ్యాధులను, ఈ క్యాన్సర్ వంటివి రోగాల నుండి శరీరాన్ని కాపాడడానికి ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ B1, థయామిన్ కూడా ఇంట్లో ఉంటుంది. కార్బోహైడ్రేట్లు శక్తివంతులుగా మార్చడానికి, ఇది నాడీ వ్యవస్థ పనిచేయడానికి కూడా పనిచేస్తుంది. విటమిన్ B5 ప్యాంతోథానిక్ యాసిడ్, ఇది శరీరంలో శక్తి ఉత్పత్తికి మరియు హార్మోన్ల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. ఇతర జీవక్రియలకు కూడా ఇది ముఖ్యమైనదిగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ లో అదే విధంగా విటమిన్ E కూడా ఉంటుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది మరియు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. విటమిన్ K1 ఫైలోక్వినోల్, ఇది రక్తం గడ్డకట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో మరికొన్ని ఖనిజ లవణాలు కూడా ఉన్నవి. మాంగనీస్, ఇందులో ఉండే మ్యాంగనీస్ ఎముకల నిర్మాణానికి మరియు జీవక్రియ, యాంటీ ఆక్సిడెంట్ల, ఎంజైమ్ల పనితీరుకు కూడా ఈ మాంగనీస్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ లో కాపర్ కూడా ఉంటుంది. ఐరన్ శోషణకు, ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఈ కాపర్ అనేది ఉపయోగపడుతుంది మరియు నాడీ వ్యవస్థ పనితీరు కూడా ఉపయోగపడుతుంది. సెలీనియం, ఫ్యాషన్ ఫ్రూట్ లో సెలీనియం అనేది కూడా ఉంటుంది. ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు థైరాయిడ్ గ్రంథి పనితీరు కూడా ఉపయోగపడుతుంది. మొత్తంగా మినీ ఫ్యాషన్ ఫ్రూట్ లో ఉండే కీలకమైన పోషకాల సమూహమును మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి. విటమిన్ ఏ వచ్చేసి బీటా కెరోటిన్ రూపంలో ఉండి కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి కాంప్లెక్స్, B1, B2, B3, B6, B5, ఫోలెట్, ఇవి శక్తి ఉత్పత్తికి మరియు నాడీ వ్యవస్థకి పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఉండే పీచు పదార్థాలు, ఫైబర్ అనేది జీర్ణక్రియకి ఉపయోగపడుతూ ఉంటుంది. పొటాషియం వచ్చేసి రక్తపోటు నియంత్రణకు, గుండె హార్ట్ అటాక్ కాకుండా ఉండడానికి కూడా ఈ పొటాషియం అనేది ఉపయోగపడుతుంది. మినీ ఫ్యాషన్ ఫ్రూట్ లో ఉండే మెగ్నీషియం కండరాలు మరియు నాడీ పనితీరుకు ఉపయోగపడుతుంది. మినీ ఫ్యాషన్ ఫ్రూట్ లో ఉండే ఈ ఐరన్ రక్తహీనత నుండి కాపాడడానికి మరియు ఆక్సిజన్ రవాణాకు కూడా ఈ ఐరన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉండే మినీ ఫ్యాషన్ ఫ్రూట్ లో ఉండే జింక్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం, ఇవి రోగ నిరోధక శక్తిగా, యాంటీ ఆక్సిడెంట్లుగా రకరకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది మనం చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. రోడ్డు అమ్మిటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదేదో కలుపు మొక్క అనుకుంటూ ఉంటాం. మనం తినం కాబట్టి అది మనకు కలుపు మొక్క. పక్షులు తింటుంటాయి, ఉడతలు తింటుంటాయి, తొండలు తింటుంటాయి, అందుకే అవి ఆరోగ్యంగా ఉంటూ ఉంటాయి. వాటికి లేవు ఈ షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు మనకే ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైనవి మనుషులంగా మనం తీసుకోము. మనం ఏంటంటే మన దగ్గర ఉన్నాయి మనకు నచ్చవు, ఎదురుగా ఎక్కడో దూరంగా ఉండేవే మనకు నచ్చదు. ఈ వాతావరణ పరిస్థితులకి ఇక్కడ ఉండే ప్రజలకి ఏ అవసరమో దేవుడు వాటిని మన చుట్టూ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏంటి, ఎక్కడి నుంచో యాపిల్లు, ఎక్కడి నుంచో కివీలు, ఇవి తెచ్చుకుంటూ ఉంటాం. వాటిల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ వాతావరణానికి సెట్ అయ్యే విధంగా మన చుట్టూ పెరుగుతూ కొన్ని మొక్కలు ఉంటాయి. ఆ వాటిల్లో అవన్నీ కూడా ఉంటాయి, వాటిని మనం పట్టించుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్యాషన్ ఫ్రూట్లో కూడా ఎన్నో యూజెస్ ఉన్నాయి. వాటన్నిటిని మనం ప్రత్యేకంగా గమనించి తెలుసుకున్నట్లయితే అసలు ఈ ఫ్రూట్ని వదిలిపెట్టం. ఏదో ఒక రోజు విదేశీయుడు ఒకడు వస్తాడు, ఏంది ఇన్ని మినరల్స్, ఇన్ని విటమిన్స్ కలిగిన ఫ్రూట్ ఒకటి ఏడుందనేసి వాడ ఈ ఇత్తనాన్ని తీసుకుపోయి ఆడేదో చేసి ఆ నుంచి ఒక మెడిసిన్ చేసి పంపుతాడు. అప్పుడు మనం దాన్ని చాలా అంటే చాలా వాల్యుబుల్గా స్వీకరిస్తూ ఉంటాం. మన చుట్టూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దీన్ని గ్రహించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం అనేది ఉంది. ఓకే, జ్యూస్ తయారు చేయడానికి ఆ ఫ్రూట్స్ అనేవి మనము శుభ్రంగా కడిగేసి దాంట్ నుంచి వేరు చేసిన తర్వాత
దాని లోపల గుజ్జు గుజ్జు కలిగిన విత్తనాలను ఈ విధంగా ఒక ప్లేట్లోకి స్వీకరించాలి. చూసారా, ఫ్రూట్ చూడడానికి ఎలాగుందో, బంగారు రంగులో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కాకపోతే పై తాట అనేది కొంచెం చేదుగా ఉంటుంది, లోపల మాత్రం తీయగా ఉంటుంది మరియు పుల్లగా ఉంటుంది. ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది పండు మాగింది అయితే. పచ్చికాయలు అయితే కొంచెం లైట్గా పుల్ల పుల్లగా ఉంటుంది. ఈ గుజ్జు తినడం అనేది కూడా పక్షులకి ఆరోగ్యంగా ఉంటున్నాయి. పచ్చికాయలు అయితే గుజ్జు ఉండదు, వాటిని ఓపెన్ చేస్తే లోపల ఓన్లీ సీడ్స్ ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ ఉన్నట్లుగా ఉంది. ఈ పచ్చికాయలలో ఉండే విత్తనాలు కూడా తినొచ్చు. ఇవి మామూలుగా అయితే మరీ పచ్చిగా ఉంటే ఒగురుగా ఉంటాయి, కొంచెం పండు బారితే పుల్లగా ఉంటాయి. ఈ విధంగా మనం ఆ ఫ్యాషన్ ఫ్రూట్లలో ఉండే గుజ్జును, విత్తనాలను ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకొని, ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ అన్ని కాలాలలో ఏమి ఉండదు. ఈ జూన్, జూలై, ఆగస్టు నెలలో, ఈ 3 నెలల్లో మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. ఈ టయానే రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి, రోగ నిరోధక శక్తిగా అది ఉపయోగపడుతుంది కాబట్టి అలా ప్రకృతిలో ఉందేమో, దాన్ని మనం స్వీకరించాలి. మినీ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేయడానికి కలెక్ట్ చేసిన విత్తనాలను, గుజ్జును మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, అది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చక్కెర వేసుకుందాం, లేదంటే బెల్లం వేసుకుందాం. నేనైతే నాటు చక్కెర వేస్తున్నాను, నాటు బెల్లం అంటారు అదే. ఇది వేసి కొంచెం మిక్సీ ఆన్ చేస్తే అది మొత్తం అనేది మిక్స్ అయిపోద్ది. ఈ విధంగా మిక్స్ అయిన ఆ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ని బౌల్లోకి తీసుకుందాం. చాలా బాగుంటుంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ని ఇవి దొరికే ఈ కాలాలు, ఈ 3 నెలల్లో మనం తీసుకుంటే చాలు, మిగిలిన సంవత్సరం మొత్తానికి శరీరానికి కావాల్సిన అన్ని లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ అయితే తయారు చేసేసాము. చూద్దాం దీని టేస్ట్ ఎలాగుందో. ఓకే, టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ మినీ ఫ్యాషన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు అనేవి మనం వీడియోలో పూర్తిగా చెప్పుకుందాం. ఓకే, ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొత్త రకమైన వీడియోలు చేయడానికి మాకు మోటివ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మినీ ప్యాషన్ ఫ్రూట్స్ ఇంత అద్భుతంగా ఉంటుందని మేము అసలు అనుకోలేదు, కానీ ఇంత అద్భుతంగా ఉన్నది. ఒక్కసారి మీరు చూస్తే మీరు మళ్ళీ మళ్ళీ తాగేయాలనిపించే విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒకసారి ట్రై చేసి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.